వెంకట్ గుప్తా ప్రాపర్టీ కన్సల్టెంట్ వేదాంత ప్రాపర్టీస్. మీకు ఈరోజు ఒకటి ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి. ఇది వచ్చేసి నాగోలు కళ్యాణలక్ష్మి గార్డెన్ దగ్గర ఉంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. మెయిన్ రోడ్కి వచ్చేసి నాగోలు మెయిన్ రోడ్కి వచ్చి అరౌండ్ 1 కిలోమీటర్ ఉంటుందండి. చుట్టూ అపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది ఆవాస అపార్ట్మెంట్స్. 500 అపార్ట్మెంట్స్ ఉంటాయి. 500 ఫ్లాట్స్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ అది కంప్లీట్. స్పెక్ట్రో అపార్ట్మెంట్స్ ఉంటుంది. దాని వెనుక బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మీకు ఎదురుగా కనిపించేది కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. అది కింద వచ్చేసి 2 BHK పోర్షన్ విత్ కబోర్డ్స్ ఉన్నాయండి. ఇది విత్ కార్ పార్కింగ్. 2 కార్ పార్కింగ్ ఈజీగా పట్టుకోవచ్చు. లేదంటే ఒక కార్ పార్కింగ్ 4 బైక్స్ ఈజీగా పెట్టచ్చు. ఇది బోర్ కమ్ మున్సిపల్ వాటర్. ఇది పార్కింగ్ ఏరియా. మీకు చుట్టూ ఇది సిట్ బ్యాక్ వదిలిపెట్టారు. ఇది బాల్కనీ లాగా. ఇదంతా మీకు గేటెడ్ కమ్యూనిటీ ఆవాస అపార్ట్మెంట్స్. ఇవన్నీ నాగోల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అరౌండ్. కళ్యాణలక్ష్మి గార్డెన్స్ నియర్. పెద్ద అపార్ట్మెంట్స్ అండి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. కింద వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. దేవుడు రూమ్, పూజ గది. ఇది వచ్చేసి కిచెన్ అండి. మీకు ఇది వాష్ ఏరియా వస్తుంది. ఇది అవుట్ సైడ్ లిటిల్ బిట్ కొన్ని ర్యాక్స్, కిచెన్లో కొన్ని ర్యాక్స్ మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కిచెన్లో ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ మీకు మంచిగా ఉంటాయి. ఇవన్నీ ర్యాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ ఇవి మాత్రమే కొంచెం వర్క్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్తో ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మీకు మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది అంతే. రిమైనింగ్ అంతా ఇవన్నీ బాగుంటాయి. మీకు ఇది వచ్చేసి డైనింగ్. వాష్ బేసిన్. ఇది కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి, గెస్ట్ బెడ్రూమ్. అన్నిట్లో కబోర్డ్స్ ఉన్నాయి విత్ ఫాల్ సీలింగ్. ఇది సిస్టమ్ వర్క్ చేసుకునే డెస్క్ టేబుల్. ఇది వచ్చేసి రెంటల్ పోర్షన్ అండి, 2 BHK. ఓనర్ కూడా ఉండొచ్చు. కింద వాష్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 బెడ్రూమ్ పోర్షన్ విత్ కబోర్డ్స్ ఉంటాయి అన్నిటికీ. ఇది వచ్చేసి బాల్కనీ. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. మీకు అది వచ్చేసి క్రికెట్ స్టేడియం అండి, చిన్న మినీ క్రికెట్ ఇండోర్ ప్రాక్టీస్.
మీకు డ్రాయింగ్ రూమ్ ఇది. ఇది వచ్చేసి పూజ గది. ఇది డైనింగ్ ఏరియా కమ్ లివింగ్. ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. స్మాల్ మోడిఫికేషన్స్ ఉంటాయండి, పెద్ద ఏ మోడిఫికేషన్స్ ఉండవు. మీరు ఒక 2 to 3 lakhs పెట్టుకుంటే కంప్లీట్ హైఫై అయిపోతుందండి. ఇది చాలా నీట్గా అయిపోతుంది పోర్షన్. ఇది ఇవన్నీ నీట్గా ఉంటాయండి. ఇవన్నీ దీనికి ఏం మనం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సింగిల్ పాలిష్ కొట్టుకుంటే చాలు ప్లైవుడ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా కంప్లీట్ పెయింటింగ్ వర్క్ అయిపోయిందండి. చిన్న చిన్న మోడిఫికేషన్స్ మీకు నచ్చినట్టు ఏమైనా ఉంటే మీరు చేసుకోవచ్చు అంతే. ఇది సెకండ్ బెడ్రూమ్. యాజ్ పర్ వాస్తు కాంప్లెక్స్ కంప్లీట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. వెస్టర్న్ టాయిలెట్, సెరా. మీకు సెకండ్ బెడ్రూమ్కి కూడా డోర్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది మీకు. ఎంత గేటెడ్ కమ్యూనిటీ అండి. అట్లీస్ట్ దగ్గర దగ్గర 1000 ఫ్లాట్స్ మినిమం 1000 ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క అన్ని బ్లాక్లో కలిపి. మెయిన్ రోడ్కి 1 kilometer ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్కి. ఇది కామన్ బాత్రూమ్. ఇది మంచి లొకేషన్ ఉండేది. ఇదంతా బాగా డెవలప్ అవుతున్న ఏరియా. అది 1 kilometer ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్. కళ్యాణ్ లక్ష్మి గార్డెన్స్కి జస్ట్ ఒక 300 meters ఉంటుంది. 200-300 meters. వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ సరౌండ్ అపార్ట్మెంట్స్. ఇది C&F ఆఫీస్ అండి. ఇది వాళ్ళది చిన్న గోదాం. ఇక్కడ ఓన్ ల్యాండ్ కాబట్టి రెంట్కి ఇచ్చుకున్నారు. ఇవన్నీ ఇందండి. మీకు ఇది 200 square yards, 3650 dimension, east facing, ground floor 2 BHK, first floor 3 BHK portion with full cupboards. ప్రైస్ వచ్చేసి 2.15 CR చెప్తున్నారండి. ఇది నాగోల్ మెయిన్ రోడ్కి 1 kilometer ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్, ఫ్రంట్ సైడ్ 30 feet రోడ్, 6 years old కన్స్ట్రక్షన్.
మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేదాంత ప్రాపర్టీస్.